సార్ ఇటు చూడండి సార్, అందరూ బ్యాక్ రండి, ఆ బ్యాక్ రండి సార్. రైట్ సార్, ఓకే సార్. సార్ సార్ Please give a big round of applause. ముందుకు పోతే ఏమొస్తుంది? Please be seated. Please అందరూ మీ సీట్స్ తీసుకున్నారంటే staff, please be near the stage. Like to call other ones on the stage, please sir. Secretary చూస్తున్నారు కదండి, please be seated. Take your seats. Media assistants, please. We are deeply grateful for you dedicated and hard work. Chairman sir, should please sir with a bouquet. Please give a ready applause round. All the lads. I request by Mandalini Reddy presenting of the school as guest of honor. Sir, please, I request to give Nagaraj Dr. Ready applause round. On behalf of Bhakti Vikas and our education school Kadapa, I welcome our chief guest, Sri B. Janardhan Reddy Garu, Minister of Roads, Railways, Infrastructure and Investment, and our guest of honor, Sri Putta Narasimha Reddy Garu, Excellency Vice President, AB State, Telugudesam Party. Please do that. In spite of your busy schedule, you have attended our school opening. You made our day. Thank you very much. And I welcome Sri A.K. Agrawal Garu, Managing Director, MDL Edify Education Private Limited, who is the man behind of this Edify schools in entire India, and he is recognized for the entire pan India. Sir, once again I welcome to Edify School Kadapa, and you help us making this school flagship school in entire Rajasthan. Thank you sir, thank you very much. And I welcome our principal Madam Bhumika Malviya Garu on the board to take the school for the further heights. And I thank all my teaching staff, non-teaching staff, a couple of weeks to get ready on this campus. And I personally thank our architect, Venkata Garu. ఎడిఫై స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు, అదేవిధంగా ఎడిఫై స్కూల్ యాజమాన్యానికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఈ ఎడిఫై దానికి సంబంధించిన అగర్వాల్ వారికి, ఇంకా సంబంధించినటువంటి పెద్దలందరికీ, యాజమాన్యానికి, టీచర్స్కు, ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఎడిఫై స్కూల్ కడపలో ఓపెనింగ్ చేసేటువంటి యజమాన్యానికి వారికి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజులు మనం చూస్తూ ఉన్నాం పిల్లల చదువుల గురించి. ఎంతమంది పిల్లలు దాదాపుగా ఇక్కడ అనుకూలంగా లేకపోతే పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించాలి, మంచి మంచి స్కూళ్ళలో చదివించాలని చెప్పి ఎక్కడో దూర ప్రాంతాల్లో లేకుంటే హైదరాబాద్లో జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా చాలా రోజులు కూడా పంపించడం జరుగుతూ ఉంది. అటువంటి సమయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఎడిఫై స్కూల్
ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి దానిలో సుబ్బారెడ్డి గారు కూడా భావిస్తూ రావడం చాలా గర్వకారణంగా కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక స్కూల్ స్థాపించాలంటే అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఏదో బిల్డింగ్ చూసినంత మాత్రాన్ని లేకపోతే బిల్డింగ్ చూసినంత మాత్రాన కట్టినంత మాత్రాన్ని సరిపోదు. యజమాన్యము పిల్లల చదువుల పట్ల శ్రద్ధ కలిగి వారికి సరైనటువంటి సదుపాయాలు కలిగించి ఆ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. ఎప్పుడైతే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందో అక్కడికి ఇప్పటికే దాదాపు అడిగాను అగర్వాల్ గారిని. ఇక్కడ రాయలసీమలో పొద్దుటూరు మదనపల్లిలో కొత్తగా ఓపెన్ చేయబోతున్నాము. ఇక్కడ కూడా ఓపెన్ చేశాము. రాయలసీమలో కూడా ఇన్స్టిట్యూట్లను చిన్నగా ప్రారంభోత్సవం చేస్తూ ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా వారు రావాలని చెప్పి మిమ్మల్ని కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా కోరుకునేది మంచి విద్యా పరిణామం చేసి వారికి ఉన్నటువంటి కూడా కోరుకుంటా ఉన్నారు. కల్చర్ మారిపోయింది. ఇక్కడ చూస్తే కూడా ఇంగ్లీష్ కల్చర్ వస్తూ ఉంది. మేము కూడా డబ్బులు లేనప్పటికీ పిల్లలందరికీ కూడా మంచి చదువులు చేర్పించాలి. ఆ విద్యా బృందంతో పాటు అదేవిధంగా గేమ్స్ లో కూడా పాల్గొనే విధంగా అట్మాస్ఫియర్ పిల్లలకు కోరుకునేది. చుట్టుపక్కల వాతావరణం ఎంత బాగుంటే పిల్లలు కూడా చదువు అంత బాగా వస్తుంది. వారి ఆరోగ్యం కూడా ఉంటారని చెప్పి ఈ అట్మాస్ఫియర్ చూస్తారు. నేను కూడా ఇంత పెద్ద స్కూల్ అని అనుకోలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. ఏదో మామూలుగా నియోజకవర్గాలను ఇలా ఇంత ఉందని చెప్పి కట్టి మీకు ఇచ్చినప్పుడు మీరు తెలియడానికి మీరు ఇచ్చినటువంటి బాధ్యత. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనేది పెట్టుబడి పెట్టిన తర్వాత డబ్బులు వస్తాయా నష్టాలు వస్తాయని కాకుండా ప్రజల సౌకర్యం కోసం జిల్లాలో ఉండేటువంటి వారికి ఇక్కడ ఒక మంచి విద్యార్థులను నేర్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది కేవలం వ్యాపారం కోసమో లాభాల కోసమో పెట్టినటువంటి సంస్థలు కావు. ఎందుకంటే ఒక బ్రాండ్ కావాలి. పలానా స్కూల్లో మేము చదువుకుంటున్నాము, పలానా ఎక్స్పై స్కూల్లో చదువుకుంటున్నాము అనేప్పుడు గర్వంగా కూడా ఫీల్ కావాలి. అటువంటి గౌరవ ప్రిన్సిపల్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, అవన్నీ కూడా జరగాలని చెప్పి ఈ యొక్క స్కూల్ ఇంకా అంచెలంచెలుగా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఓపెన్ చేసేటువంటి అందరికీ కూడా యజమాన్యానికి ఫ్రాంచైజ్ వాళ్ళకు అందరికీ మరొకసారి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Now I request Dr. Narasimha garu to understand. అందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుపై స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమం కోసం మా మిత్రులు మన రాష్ట్ర ఆర్ఎంపీ మినిస్టర్ గారికి జనార్దన్ రెడ్డి గారికి అలాగే ఈ స్కూల్ యాజమాన్య వారికి అందరికీ కూడా పేరు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కడపలో ఒక మంచి స్కూల్ నిర్మించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వ్యాపార విషయంలో కొందరు వచ్చేసి బాడీలు తీసుకొని బాడీలతో వాళ్ళు బాడీ స్కూల్ పెడదాం లేకపోతే లేదు అనే ఒక ఆలోచనలో ఉండేవాళ్ళు. ఆ ఆలోచన దాంట్లో ఈరోజు ఒక పెద్ద స్కూల్ నిర్మించిన తర్వాత అడ్మిషన్ తీసుకొని చేయడం చాలా సంతోషం. వారందరినీ కూడా అభినందిస్తూ ఉంటారు. అలాగే మా కడప కొంత ఎన్నుబడి ఉంది ఎడ్యుకేషన్లో. అన్ని దాంట్లో చూసుకుంటే ఇక్కడ అన్ని స్కూల్లో బాగుంటుంది. అది ఒక చిత్తూరు జిల్లాలో పెట్టి ఇకపోతే కర్నూలు ఎప్పుడు ఉంటుంది. అనంతపురంలో అంతకుముందు ఎడ్యుకేషన్ ఉంది. ఈ మధ్య కాలంలో మంచిగా వచ్చినాయి. అందులో ఇక్కడ మంచి క్లీన్ కట్టి తొందరగా కట్టేసి ముందు ఓపెన్ చేసిన దానికి మీరందరూ కూడా అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను కోరేది ఒకటే, ఇక్కడ కొంచెం చూసి ఫస్ట్ లో మనం బాగా బయట రావాలంటే బయట పోటీతత్వంలో ఉంది. ఆ పోటీ తట్టుకొని మనము రేటు కొంచెం తగ్గించి పెట్టుకొని ఎక్కువ మంది అడ్మిషన్ తీసుకొని మనం చేయగలి ముందుకు పోతే మనకు తక్కువ మంది మెంబర్ల కన్నా ఎక్కువ మంది మెంబర్లు వస్తే వచ్చే ఆదాయం ఎక్కువ ఉండాలని చెప్తాను. మంత్రి గారు చెప్పినారు, ఇప్పుడు ఆదాయం కోసం కాదు చేసిందని. ఎవరికైనా ఆదాయం బిజినెస్ చేసి నువ్వు చేసినా లేదు చేసినా వాళ్ళు బిజినెస్. ఎడ్యుకేషన్ అనేది బిజినెస్.
కాబట్టి నాకు సంతోషం. ఈ బిజినెస్ లో అందరినీ కూడా మీరు వచ్చి పట్టాలు చెప్పేసి మంచిగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతారు అనేది ఈ కాలేజీ అందరినీ కూడా ఉంది. అట్లాంటి కాలేజీ మా పక్కలో రావడం స్కూల్ కాలేజీ కాదు, మీరు కాలేజీగా కూడా చేయాలని కోరుతాం. కొన్ని రోజులు తప్పకుండా చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. అలాగా మంచి ప్రాంతంలో చేసినారు, మంచి బిల్డింగ్ కట్టారు. కడపకు మంచి బిల్డింగ్ కట్టి స్కూల్ ఓపెన్ చేసుకుని గతంలో లేరు. ఉన్నారా ఎవరన్నా వాళ్ళు ఆయన కుమార్ ఉన్నారా? ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కట్టేసి ఎవరైనా మంచి బిల్డింగ్ కట్టలేదు, మంచి బిల్డింగ్ కట్టారు. చాలా సంతోషం. ఆ కడపలో చేసినారు. మీ అందరూ కూడా పిల్లలు కూడా వారికి తగిన ఇంగ్లీష్లో మాట్లాడినారు. ఇది ఇంకా ఇంగ్లీష్ పూర్తిగా వచ్చిన ప్రాంతం కాదు, వచ్చిన వాళ్ళందరికీ అర్థమైంది. అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చే వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ మన చేర్చాలన్నప్పుడు మనం వాళ్ళకి అర్థమైన భాషలో చెప్తే ఒకరు బాగుండదు. మా ఆలోచన వేరే తప్పు కాదు. కాబట్టి మంచి స్కూల్ పెట్టారు, మంచి టీచింగ్ స్టాఫ్ కూడా మంచిగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలి. మంచిగా ఎంతమందికి ఎయిత్ క్లాస్ వరకు 7th క్లాస్ వరకు ఈ ట్రైన్. కాబట్టి మీరు అందరూ కూడా మన ప్రాంత ప్రజలు కూడా ముఖ్యంగా ఇవంతా సింగేదిన్న వాసం అంతా ఉన్నారు. సింగేదిన్న మండల వాసం అందరూ కూడా ఎక్కడెక్కడో చేపించి ఎక్కడో మనం హైదరాబాద్తో విజయవాడతో ఎక్కడో పోరాటం వల్ల మనలో కూడా మంచి స్కూల్ వచ్చింది. మన ప్రాంతం వాళ్ళు 1 నుంచి 7 వరకు అన్నారు. ఈ నుంచి కదా వాళ్ళ 7 నుంచి కదా పైకి తీసుకురావాల్సిన క్లాసు ఇంటర్వ్యూలు ఆ తర్వాత వచ్చే దానికి కదా మంచి కావాల్సింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ చేసేసి ఆ నుంచి మన దాంట్లో మంచి అన్ని స్కూల్లో పెట్టినట్టు కూడా వాళ్ళ పొలా మిగతా కూడా పెట్టడం, మిగతా దానికి పోవడానికి కూడా సిబిఎస్ ఉంది. కాబట్టి మనకందరికీ నారాయణ చైతన్య లేదా ఒక ఆలోచన ఉంది జనరల్గా మన ప్రాంతంలో. ఆ నారాయణ చైతన్య పోయి ఒక 85 కూడా మన ఊరికి వచ్చింది. మన ప్రాంతంలోకి డెవలప్ చేసుకోవాలని అందరికీ టీచింగ్ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ మా మంత్రులు జనార్దన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆలోచనలు మేము నెక్స్ట్ ఐ ఇన్వైట్ సిఏ అగర్వాల్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డిఎన్ఏ ఎఫెక్ట్, ప్రొఫెసర్ గారి. Sir, good morning. First of all, congrats to Sri Nagaraju and Chairman sir, and really worked hard. నాకు తెలుగు కొంచెం వచ్చాడు సార్ చెప్పాలి, తెలుగులో చెప్పాలి, కొంచెం వస్తే అని తెలియదు. వాళ్ళు చాలా పని చేశారు. ఆ 6 నుంచి ఇంటికి పోతుంది, ఇక్కడే పడుతుంది. రియల్లీ వర్క్ హార్డ్. కంగ్రాట్స్ టు దెమ్ అండ్ వెల్కమ్ టు ఆల్ స్టూడెంట్స్. They will see that your kids will be taken care, and will see that they become a good human being, good citizen of country, and definitely they will be. We have 35 schools in the country, and in this area we have around 7-8 schools. We are coming with more schools, and we will try to do all facilities required, which are required to students. We have around 8 types of sports here. We have already planned swimming pool, basketball, tennis, skating, and cricket. Indoor we have chess and table tennis. 8 sports. We are starting first year only, and we have music. In music we have Bharatanatyam, we have Western dance, we have Casio, we have drums, we have guitar. Around 6 types of extra activities we have. In addition to this, we will focus more on communication. We will focus more on self-confidence. That's very important in life, and definitely we'll have good economics in 85. Thanks a lot to everybody. Best wishes to now it's time. Principal ma'am is there. She should take care of school now with all teachers. Best wishes to all principal and all teachers. Thank you, sir.
support. Now I request Sri Ravali Balaji garu, Vice Chairman of SC District Puttur, to address the gathering. వేదికను ఆనందించిన ప్రజలు, ఈనాడు ముఖ్య అతిథి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలానే పెద్దలు మాజీ ఎమ్మెల్సీ శ్రీ పుత్ర నరసింహారెడ్డి గారికి, అండ్ ఎడిఫై స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏకే అగర్వాల్ గారికి నా నమస్కారం సార్. నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను ఈరోజు. ఒకరు టీ సునీల్ కుమార్ రెడ్డి, ఒకరు టీ నాగరాజ్. ఒక 5 years వీళ్ళతో ట్రావెల్ చేశాను. ఇంకొక 10-15 సంవత్సరాలు వీళ్ళిద్దరు ఎగాల్సిందే, తప్పదు నాకు. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరేమో క్వాలిటీ పరిగెత్తాడు నాగరాజు. మన సునీల్ కుమార్ రెడ్డి గారేమో స్టూడెంట్కి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినా, అది అకాడమిక్స్లో కానీ లేదా ఇచ్చే ఫెసిలిటీస్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మహావిష్ణు అవతార 10 దశావతారాలన్నీ చూపిస్తాడు. సో వాళ్ళిద్దరు. Now I request our chairman to vote of thanks. ఈరోజు ప్రారంభోత్సవానికి మేము ఆహ్వానించాలని శ్రీ బీసీ జనార్దన్ రెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఈ కార్యక్రమం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు శ్రీ పుత్ర నరసింహారెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ మరియు ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎండి ఎడిఫై ఎడ్యుకేషన్ ట్రస్ట్ శ్రీ అగర్వాల్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత శ్రీ బాలాజీ, మేము మొదటి నుంచి స్కూల్ స్టార్టింగ్ నుంచి మా పిల్లలకి మా వెనుక నిలబడి మమ్మల్ని ప్రోత్సహించి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి బాలాజీ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్కూల్ మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు వెనుకబడి నిలబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి, ఆర్కిటెక్ట్ గారికి, తర్వాత చీఫ్ ఇంజనీర్ వినయ్ గారికి, తర్వాత మా మేనేజింగ్ డైరెక్టర్ స్కూల్ ఓపెన్ చేస్తున్నామంటే ఆ తల్లి దీవులు కూడా మా అమ్మాయిని మేము ఆశిస్తూ ఆ తల్లికి మనసారా ప్రాధాన్యత చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ బిల్డింగ్ నిర్మాణంలో పనిచేసినటువంటి కార్మికులు ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరైనా మర్చిపోయితే వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిర్మించుకుంటున్నాను. థ్యాంక్ యూ. Y. Mahindran Reddy, the managing director, who has been continuously supporting us in past 1 year. And ఈ ఈవెంట్ ఇంత బాగా చక్కగా జరగడానికి కారణమైనటువంటి శ్రీ డి జయదుర్గ వర్గసార్ గారు, ఎండి ఐకే ఈవెంట్స్ విజయవాడ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ చేసినందుకు. అండ్ నాట్ బట్ నాట్ లీస్ట్ మా అమ్మగారు కానివ్వండి, మా భార్య కానివ్వండి, మా చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కేప్ ఫ్రమ్ యూఎస్ తీసుకొచ్చాను ఈ కార్యక్రమానికి. అంటే లాస్ట్ 10 years నుంచి వాళ్ళు నా ప్రెసిడెంట్ ఎంటైర్ సపోర్ట్ ఫర్ లాస్ట్ 2 days in the Britain media those have come here. Thank you very much for your support. సార్ ఒక నిమిషం సార్. నియోజకవర్గం మన కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా నరసింహారెడ్డి గారు మేము మా యజమాన్యం వరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా యజమాన్యానికి వారికి అందరికీ కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేస్తాము. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాష్ట్రంలో అదేవిధంగా ఈరోజు ఇఫ్ఐ స్కూల్ వారు ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రలో కలిపి 39 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది.
అటువంటిది ఈ యొక్క నియోజకవర్గంలో ఇంత భారీగా కట్టినటువంటి వారు పిల్లలకు చదువులు తెలియాలి, ఎక్కడో పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు పోతున్నప్పుడు స్థానికంగా ఉండే పిల్లలకి అక్కడ ఏ విధంగా చదువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా లభ్యమవుతే మన ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. అటువంటిది ఇప్పుడు అత్యాధునికమైనటువంటి సదుపాయాలలో ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఎఫ్ఐ స్కూల్ కూడా ఒక స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి, మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అటువంటిది రావచ్చు ఇది ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇలాంటి స్కూళ్ళు ప్రతి నియోజకవర్గంలో రావాలని, చాలామందికి కూడా ఎక్కడికక్కడ అన్ని వసతులతో కూడి విద్యా ప్రణామాలతో కలిపినటువంటి రావాలని కూడా కోరుకుంటూ ఈ ఓపెనింగ్ పిలిచినప్పుడు వారికి, అదేవిధంగా ఈ యొక్క స్కూలు సక్సెస్ఫుల్ కావాలని ఇంకా విస్తరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కడపలో ఎన్ఫై స్కూలు ఓపెనింగ్ చేస్తున్నారు, చాలా సంతోషం. అందరూ స్కూళ్ళకు ముందు బాడిగలు తీసుకొని మళ్ళీ నడుస్తాయో లేదో అనే దాంట్లో కాన్సెప్ట్లో ఉంటారు. ఈ స్కూల్ వాళ్ళకి లేకుండా మంచిగా చేస్తామని ఒక నమ్మకంతో చేయగలము, ముందుకు పోగలము నమ్మకంతో ఈరోజు మంచి బిల్డింగ్ కట్టారు. మంచి బిల్డింగ్ మన కడప జిల్లాలో స్కూళ్ళకు లేదు కాబట్టి చాలా సంతోషం. మంచిగా ఇప్పుడే చెప్పారు మా మంత్రి గారు 39 బ్రాంచీలు ఉన్నాయని. 39 బ్రాంచీల్లో మన కడపలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ముందుకు చేసేపోతారని చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. అందరికీ ఆహ్వానాన్ని మన్నించి ఎడిఫై స్కూల్ కడప క్యాంపస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మన రాయలసీమ జిల్లాలోనే మన రాయలసీమ 4 జిల్లాల్లోనే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం కడపకి ఇది మొట్టమొదటిసారి. మనం తీసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, ఉమ్మడి కడప జిల్లా కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ మన ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారో వికసిత్ భారత్ గురించి, అట్లాగే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నారో 2047 ఆంధ్ర గురించి, ఆ అడుగుజాడల్లో ఆ వికసిత్ భారత్ని, వికసిత్ ఆంధ్రాని 2047 విజన్గా తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణించడం జరిగింది. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ మనకు ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో మనం ఇక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్ చేసాము. అంటే మనకు మా నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నారు, మిడిల్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కూడా మనం ఫ్యాకల్టీ తీసుకోవడం. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ మనకు కావాలంటే మనకు పాన్ ఇండియా కల్చర్ మన స్కూల్లోకి తీసుకురావాలి. సో దానికోసం అని చెప్పి మనం ఫ్యాకల్టీని భారతదేశం నమూలు నుంచి రిక్రూట్ చేసుకోవడం. సో మీడియా మిత్రులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించినందుకు మా వాగ్దేవి ట్రస్ట్ తరఫున మరియు మా ఎడిఫై స్కూల్ కడప తరఫున అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank all the media persons who came here by accepting the invitation. And first of all, I need to explain about our school. The Edify School, which is having almost 96 branches in all our country, including Edify Kids. And we have world-class infrastructure that contains 8 different sports and with all the different educational activities. And we have the tie-ups with all international forums. So the parents who are accepting our invitation, who are coming here, they can have a very good future for their words and they can shine in all the aspects of the school. Thank you.